కోడిగుడ్డు వెల్లుల్లి కారం సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి, లేట్ చేయకుండా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రలో మనకు కావాల్సిన కోడిగుడ్లు పెట్టుకొని వాటర్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని ఒక 5 సెకండ్స్ స్లో ఫ్లేమ్లో ఉడకనియాలి. ఇంట్లో మనం వెల్లుల్లి కారం ప్రాసెస్ చూసేద్దాం. ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 దాల్చిన చెక్కలు, 3 లవంగాలు, 2 యాలక్కులు వేసుకోవాలి. కొద్దిగా మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పొట్టు తీసిన 15 తెల్లుల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం ఇప్పుడు వేసుకున్నాక మిక్సీ జార్ని పెట్టి గ్రైండర్ చేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగా ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు బాయిల్డ్ అయిన ఎగ్స్ని మనం కిందకి తీసుకున్నాక అవి తోలుని తీసి పెట్టుకొని దానికి చాక్తో చిన్నగా 4 పక్కల ఘాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ హీట్గా ఉండేటప్పుడు ఆ కోడిగుడ్లు అనేవి మన పైకి రావడం జరుగుతుంది కాబట్టి పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నాక ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాక 1 టీ స్పూన్ పసుపు, బాగా ఆయిల్ హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లో పెట్టి మనం పక్కన ఒలిచి పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకొని ఆయిల్లోకి వేసేయాలి. అవి ఇప్పుడు మనం గరిటెతో కలుపుతూ ఉంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇక్కడ చూపించే విధంగా మారుతాయి. అలా మారేటప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2-3 రెమ్మలు కరివేపాకు, అలాగే సన్నగా తరిమిన ఉల్లిపాయలను మనము ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్లోకి వేసుకున్న గరిటెతో కలిపి ఆ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేటప్పటికి కొద్దిగా కస్తూరి మేతి, కొంచెం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఏ కర్రీకైనా గోల్డెన్ బ్రౌన్కి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేటప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2-3 టమాటాలను గ్రేవీ కోసం వేసుకొని ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, అలాగే మనం వెల్లుల్లి కారం చేసుకొని పక్కన పెట్టాం కదా అది కూడా వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనియాలి. అందులో ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు ఉంచాలి. అప్పుడు మనము పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసుకోవాలి. అందులో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా గరిటెతో కలుపుకొని కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనకి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా మనకు తగినంతని చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని మనం ఆ మొత్తాన్ని కొంచెం లైట్గా గరిటెతో కలిపి దాన్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 సెకండ్స్ ఉంచుకున్నాము అంటే దాన్ని మళ్ళీ తీసి 2 సెకండ్స్ తర్వాత చూస్తే మనకు కావాల్సిన వెల్లుల్లి కారం రెడీ. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే సింపుల్గా ఈజీ ప్రాసెస్లో రెడీ.